విజయవాడ నోవెటెల్లో బీజేపీ పెద్దలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి షెకావత్, ఎంపీ జయంత్తో భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. 1-2 రోజుల్లో జనసేన బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా విజయవాడ నోవెటెల్లో బీజేపీ పెద్దలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్. గాయత్రి, కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్తో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్తో పవన్ కళ్యాణ్ భేటీ అనేది ముగిసిందని చెప్పుకోవచ్చు. సుమారు గంట పాటు కూడా ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీకి సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ పొత్తులు కన్ఫర్మ్ అయిపోయిన నేపథ్యంలో నిన్న 2 రోజుల పాటు కూడా కీలక పాత్ర ఢిల్లీలో పవన్ కళ్యాణ్ పోషించారు. కేంద్ర పెద్దలతో మాట్లాడారు. అటు అమిత్ షాతో, జేపీ నడ్డాతో కూడా మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఒక క్లారిటీ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో కూడా కొద్దిసేపటి క్రితం వచ్చారు. సుమారు గంట పాటు మీటింగ్ అనేది కొనసాగిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలో కూడా కేంద్ర మంత్రితో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా అయితే చర్చించారని చెప్పుకోవచ్చు. కొంత ఇప్పటివరకు కూడా రాష్ట్ర బీజేపీ నాయకులకు సంబంధించి కొంత గ్యాప్ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని, అలాగే జనసేన, బీజేపీ క్యాడర్ని మొత్తం 3 పార్టీలకు సంబంధించిన క్యాడర్ కలుపుకొని పూర్తిగా ఎన్నికల్లోకి వెళ్లే విధంగా 2024 ఎన్నికలకు సంబంధించి గెలిచే విధంగా కూడా పూర్తిగా అయితే ఒక చర్చ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పార్లమెంటుకు సంబంధించి కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఏదైతే టార్గెట్ పెట్టుకుందో 400 స్థానాలు ఈసారి 2024లో ఎన్డీఏ కూటమి గెలవాలని కూడా ఇప్పటికే టార్గెట్గా పెట్టుకుంది. ఆ విధంగానే దేశవ్యాప్తంగా కూడా కలిసి వచ్చే పార్టీలతో బీజేపీ కలుపుకొని ముందుకు వెళ్తూ ఉంది. దాదాపు 195 మంది లిస్టును కూడా ప్రకటించారు. మొదటి లిస్టు, ఇక రెండో లిస్టుకు సంబంధించి కూడా నిన్న కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీ కూడా మీటింగ్ ఇవాళ ఢిల్లీలో జరిగింది. ఈ నేపథ్యంలోనే రెండో లిస్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్థానాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. పూర్తిగా బీజేపీకి సంబంధించి ప్రధాన ఫోకస్ పార్లమెంటు స్థానాల మీద ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికే 6 స్థానాల్లో కూడా బీజేపీ ఇక్కడ పోటీ చేయడానికి అటు టీడీపీ, జనసేన పార్టీలు కూడా ఒప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా ఆ జనసేన 2 స్థానాలతో పాటు బీజేపీ పోటీ చేసే 6 స్థానాలు కూడా ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులను నిలపాలి, ఏ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలి, అలాగే బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థానాలు ఎంతవరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అలాగే ఏ స్థానాలని టీడీపీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ అంశాన్ని మొత్తం కూడా బీజేపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ పూర్తి వివరాలు చర్చించినట్టుగా తెలుస్తుంది. బీజేపీ అనంతరం కూడా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ బయలుదేరి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళారు. పూర్తిగా అయితే చర్చలకు సంబంధించి పవన్ కళ్యాణ్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకొంత చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. మరొకసారి రేపు భేటీ అవుతామంటూ కూడా ఇటు పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే మాట చెప్పారు. ఇంకా కొన్ని మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళ ప్రత్యేకంగా కూడా నోవెటెల్ హోటల్లో గంట పాటు కూడా కేంద్ర మంత్రితో మీటింగ్ అయితే జరిగింది. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్కి సంబంధించి రేపు షెడ్యూల్ ఉంది. అయితే వాళ్ళ కేంద్ర మంత్రి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి వాళ్ళ కలవద్దాం అనేసి కూడా అడిగినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే హడావిడిగా హుటాహుటిన కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ బయలుదేరిచారు. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి నేరుగా నోవెటెల్కి వచ్చారు. నోవెటెల్ హోటల్కి వచ్చిన అనంతరం కూడా ఒడిశా ఎంపీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా కొంతమంది పాల్గొన్నట్టుగా సమాచారం. పూర్తిగా అయితే రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఏ విధంగా వెళ్ళాలి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం వాటాలు ఇచ్చింది, ఏ పథకాలకు సంబంధించి కేంద్రం వాటా ఉంది, పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి చేసిన లాభం ఎంత, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభివృద్ధి అంత, అన్ని అంశాలు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా కొంత చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఈ 3 పార్టీలకు సంబంధించి కలిసి వెళ్ళేటప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాగే ఎన్డీఏ కూటమిలోకి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితులు, అలాగే 5 సంవత్సరాలు కూడా రాష్ట్రానికి కేంద్రం ఎంతవరకు కూడా అభివృద్ధి చేసింది, అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి 3 పార్టీలు 2024 ఎన్నికల్లో గెలిచే విధంగా కూడా పూర్తిగా చర్చలు అయితే సాగినని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో, అలాగే ప్రచార కార్యక్రమాల మీద కూడా ఇప్పటికే ఒక క్లారిటీగా అయితే చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. మరి రేపు కూడా కొన్ని మీటింగ్స్ అనంతరం కూడా దీని మీద పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు కూడా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. ఆయన కూడా రేపు ప్రత్యేకంగా కూడా
విజయవాడకు వస్తున్నారు కాబట్టి రేపు ఈ మూడు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా కలిసి మరొకసారి చర్చించే అవకాశం ఉంది. పూర్తిగా అయితే కేంద్ర పెద్దలు అలాగే టీడీపీ జనసేన నాయకులు మూడు పార్టీలు కూడా పూర్తిగా కలిసి వెళ్లే విధంగా, అలాగే అభ్యర్థులకు సంబంధించి టీడీపీ ఇప్పటికీ 95 స్థానాలని అసెంబ్లీ స్థానాలని రిలీజ్ చేసింది, 5 స్థానాల్లో జనసేన రిలీజ్ చేసింది. కాబట్టి మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడెక్కడ బీజేపీకి సీట్లు కేటాయించాలి, అలాగే జనసేన బీజేపీ పోటీ చేసే పార్లమెంటు స్థానాలు ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఎవరి బలాలు ఎంత ఏంటనేది కూడా పూర్తిగా అయితే మరొక మీటింగ్స్లో అయితే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా తమకు సంబంధించిన పూర్తి రిపోర్ట్ కూడా ఇప్పటికే కేంద్ర పెద్దలకు ఇచ్చారు. బీజేపీకి సంబంధించి ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎక్కడెక్కడ బలబలాలు ఉన్నాయి, ఏ అభ్యర్థులు అక్కడ పోటీ చేయడానికి పూర్తిగా ఆశావాహులు ఉన్నారు. అభ్యర్థుల లిస్టును కూడా ఇప్పటికే రాష్ట్ర బీజేపీకి కేంద్ర బీజేపీకి ఇచ్చిన నేపథ్యంలో ఆ స్థానాల మీద మరొకంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే రేపు మరోసారి పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నాయకులు కూడా మీటింగ్ కలిసే అవకాశం ఉంది. రేపు చంద్రబాబు కూడా వస్తారు కాబట్టి చంద్రబాబుకు సంబంధించి చంద్రబాబు మీటింగ్లో పాల్గొంటారా, రాష్ట్ర నాయకులు అచ్చెన్నాయుడు పాల్గొంటారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మూడు పార్టీలకు సంబంధించి నాయకులు కూడా మరికొన్ని మీటింగ్స్ అనంతరం కూడా 2-3 రోజుల్లో కూడా పార్లమెంట్ స్థానాలను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజేష్.